యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. బాగున్నారా? మీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతున్నాయి. మీరు మీ చేతు పనుల దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే దేవుడు నిర్గమకాండ 23:25 బట్టి స్వస్థపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీకు విడుదల, స్వస్థత, అద్భుతం, మహత్కార్యం చేసి తన నామాన్ని మహిమపరచబోతున్నారు. మీ ఇంట్లో ఉన్న చంటి బిడ్డలు ఎవరైనా ఉంటే, యవన బిడ్డలు ఉంటే వారిని ప్రభు అద్భుతంగా దర్శించి యేసు ప్రభులాగా జ్ఞానంలోను, దైవలోను, కృపలోను వర్ధిల్లాగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ప్రభు ఈ ప్రవచన వాక్కును దీవించిన గాక, మీకు మేలు జరగన గాక. గడిచిన కొన్ని దినాలుగా రూతు గ్రంథంలో నయమి గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బుద్ధిహీనతను బట్టియో, మన అతిక్రమణను బట్టియో, పాపాన్ని బట్టియో, మనకున్న ఆ తొందరపాటును బట్టియో, తొందరపాటు తుడుకు స్వభావాన్ని బట్టియో ఎప్పుడైనా మన శోధనలో పడిపోయి ఉంటే, పాపంలో పడిపోయి ఉంటే అదే మన లైఫ్కి ఆఖరి అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. చాలా పెద్ద పొరపాటు. నాశనం, తెగులు, ఆర్థిక నష్టాలు, లావాదేవీలు, లేకపోతే కుటుంబంలో గొడవలు, కోట్లాటలు, అనారోగ్యాలు, బలహీనతలు, జీవితంలో ఏడవటం, బాధపడటం, ఇవన్నీ శాశ్వతమని మాత్రం మీరు అనుకోబాకండి. నేను రూతు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అదే నాకు అనిపించింది. ఎందుకంటే తర్వాత దేవుడు దాని ఒక పరిస్థితిని దేవుడు మార్చేస్తున్నాడు. మొదటిగా వీపింగ్ కనపడుతున్నాయి, తర్వాత వెయిటింగ్ కనపడుతున్నాయి, తర్వాత వెడ్డింగ్ కనపడుతున్నాయి ఆ రూతు గ్రంథంలో. సో ఖచ్చితంగా మీ యొక్క దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని రాయబడి ఉంది. కంటిన్యూ అవుతాయని ఎక్కడ ఉంది చెప్పండి? యెషయా గ్రంథం 60:20లో మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని రాయబడి ఉంది. 38 ఏళ్ళుగా రోగంతో పడి ఉన్న వ్యక్తి ఇంకేమనుకుని ఉంటాడు? నా లైఫ్లో సగం పోయింది, ఈ జబ్బుతో పోయింది, ఇంకెవరు బాగు చేస్తారు? అసలు ఇంత పెద్ద దేవదూతలే వచ్చి, ఇంత గొప్ప దేవదూతలే వచ్చి నన్ను బాగు చేయలేనప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారని చెప్పి ఆయన హృదయంలో ఎంతో బాధపడి ఉంటాడు, మనస్సులో నొచ్చుకుని ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, మనం తర్వాత చూస్తే 38 ఏళ్ళ తర్వాత యేసు ఆయన దర్శించి బాగు చేయటాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. 18 ఏళ్ళుగా దేవుని మందిరానికి వెళ్తుంది, కానీ నడుము వంగిపోయి ఉంది. ఏ భక్తుడు 18 సంవత్సరాల్లో ఎంతమంది ప్రవక్తలు వెళ్ళి ఉంటారు, ఎంతమంది మత పెద్దలు వెళ్ళి ఉంటారు, యాజకులు వెళ్ళి ఉంటారు, ఎవరు బాగు చేయలేరు. కానీ యేసుప్రభు బాగు చేయలేదా? మార్కు సువార్త 5వ అధ్యాయం 24-32 వచనాలు చదివితే 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతుంది. 25-26 వచనంలో రాయబడి ఉంది, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగుపడలేదంట. అంటే ఆవిడ ఏమనుకుని ఉంటుంది? నాకేమీ భవిష్యత్తు ఉంది, ఇంకా నాకు భవిష్యత్తు లేదు, నా లైఫ్ క్లోజ్, ఇంకా ఇలాగే రక్తస్రావంతోనే చనిపోవాలి, రేపు అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు, పలానా స్త్రీ రక్తస్రావంతో చనిపోయిందని మాట్లాడుకుంటారు తప్ప నాకు ఇంకొక లైఫ్ లేదని అనుకుని ఉంటుంది. కానీ కనికరం కలిగిన దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, దేవుని నామానికి మహిమార్థంగా చేస్తాడు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. మీ నాశనమే ఎండ అనుకోవద్దు, మీ యొక్క నష్టమే ఎండని అనుకోవద్దు, మీ యొక్క పాపపు జీవితమే ఎండ అనుకోవద్దు, మీరు పడిపోవటమే ఎండ అనుకోవద్దు, మీరు ఎండిపోవటమే ఎండ అనుకోవద్దు. యోబు గ్రంథం 14:7-8 వచనంలో ఎండిపోయిన ఆ యొక్క కొమ్మ చిగురించింది, అలాగే చిగురించటమే మీ యొక్క ప్రారంభం అనుకోండి, చిగురించటమే మీ ఆశీర్వాదం అనుకోండి. మీరు చిగురించబోతున్నారు. మీ లైఫ్లో పోగొట్టుకున్న అన్నిటిని దేవుడు మరలా సమకూర్చబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి, మేలు జరిగించి, వర్ధల చేసి పెంపొందింప చేయమని, తోడుగా నీడుగా ఉండి సహాయం చేయమని, ముట్టుమని, అభిషేకించమని, దీవించమని ప్రభా తండ్రి, మా జీవితాలన్నీ చిగురించబడాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన కార్యం జరిగింది యేసయ్య, అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 58:11.